7,000 ఉద్యోగుల పైన పిడుగు. ఇంగో ఇది రిటైర్మెంట్ బెనిఫిట్లు రాకుండా ఆర్డినెన్స్. సో, వాళ్ళు ఏదో రిటైర్ అయిపోయారు. కృష్ణ, రామ అనుకోని ఇప్పుడు ఏదో బెనిఫిట్ వస్తే దాంతోటి ఇంత కడుక్కొని తిందాము, ఇంత కాచుకొని తిందాము, ఇంత దాచుకొని తిందాము అని వాళ్ళ యొక్క బాధలో వాళ్ళున్నారు. సో, అయితే జనం మీద ప్రేమ ఉంటే వాని గురించి ఒక మానవత్వం ఉంటే, మానవీయ కోణంలో ఆలోచిస్తే, ఒక సిద్ధాంత భావనలు ఉంటే అది అర్థమైతది. కానీ మనకు ఆ సిద్ధాంత భావన లేదు. మనదంతా డబ్బు సంపాదన భావనలు, కమిషన్‌ల భావనలు, ఓటుకు నోటు భావనలు, దొంగతనం భావనలు ఇలాంటి భావనలుంటే ఈళ్ళ యొక్క కడుపు ఆకలి ఏం అర్థమైతది? వాళ్ళ కడగండ్లు ఏం అర్థమైతాయి? వాళ్ళ కన్నీళ్ళు ఏం అర్థమైతాయి? మనకి ఎంతసేపటికి ఖజానా కావాలె, ఎంతసేపటికి కాసులు గావాలె. సో, ఇట్లాంటి పాలనలో ఈ తప్పు ఎవరిది? వచ్చినోంది గాదు వాస్తవానికి. మనం గూడా తప్పు పట్టాల్సింది వచ్చినోంది గాదు. తీసుకొచ్చినోళ్ళని తప్పు పట్టాలి. ఈ తీసుకొచ్చే దాంట్లో వీళ్ళు భాగం గాలేదా అంటే వీళ్ళు భాగమే. ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఓట్లేయలేదు గానీ, గ్రేటర్ ప్రజలు ఓట్లేయలేదు, తెలివితోటున్నారు గానీ, గ్రామీణ ప్రజలు ఏం జేశారు? మోసపోయారు. ఆయన చెప్పిన హామీలు ఇస్తారని అరచేతిలో వైకుంఠం చూపెడితే, అబ్బబ్బబ్బబ్బా! ఇంత బాగున్నది ఈ వైకుంఠం అని అనుకున్నారు. కానీ అది వైకుంఠం కాదురా! అది మీ పాలిట సంకటము అనేది అర్థం కాలేదు ఆ రోజు. మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తే ఎట్లా ఉంటదనేది ఈరోజు అర్థమైతున్నది. సో, ఆ రకంగా అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిపిస్తున్నాడు. సో, ఇంకా మీరెంత నాకినా మీ నాలుకకు తలిగేది ఆ చెమట, ఆ కంపు తప్ప ఏమి కనిపించదు. ఓవర్ ఏ పీరియడు ఇప్పుడు గదే కనిపిస్తుంది. 2 ఏళ్లలో ఇప్పటికీ ఒక్క ప్రతిఫలము దక్కింది లేదు. ఒక్క ప్రగతి జరిగింది లేదు. ఒక్క సంక్షేమం కొత్తగా వచ్చింది లేదు. జీవన ఆహ్, ఏంది వీళ్ళ యొక్క పెరుగుదల జరిగింది లేదు. సో, ఇట్లాంటి పరిస్థితిలో తెలంగాణ చిక్కుకున్నది. ఇప్పుడు ఈ 7,000 మంది ఉద్యోగుల మీద ఒక పిడుగు పడింది. ఎంత 20,000 కోట్ల రూపాయల బెనిఫిటు ముంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సిద్ధమైంది. 20,000 కోట్ల రూపాయలు. తాత్కాలిక పద్ధతిలో నియామకమై రెగ్యులరైజ్ అయిన వారిపైన ప్రభావం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకున్నాం. విద్యుత్ శాఖలో వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు చెప్తే, వాళ్ళని అదే పద్ధతిలో ఉంచి ప్రభుత్వ ఉద్యోగికి ఏ రకమైతే బెనిఫిట్లు లభిస్తాయో అవన్నీ వాళ్ళకి అందించాం. పే స్కేల్ అందించడం జరిగింది. వాళ్ళకు వేతనాలు అందించడం జరిగింది. వాళ్ళకు బెనిఫిట్స్ అందించడం జరిగింది. వసతులు కల్పించడం ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. ఎందుకు తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు విద్యుత్ జేఏసీ కొట్లాడిన కొట్లాట మామూలుది గాదు. సో, ఆ కొట్లాటను మర్చిపోతే మనం మనుషులం గాదు. ఆ పద్ధతిలో తెలంగాణ ఉద్యమం నాయకత్వము, తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి విద్యుత్ జేఏసీ నాయకులను, విద్యుత్ కార్మికులను ఆ రోజు మనం రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళకు బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టుకున్నాం. అట్లా తెలంగాణలో ప్రతి విభాగంలో ఉన్న వాళ్ళను ఒకరి మీద ఒకరిని ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టుకుంటూ పేర్చుకుంటూ పోయి తెలంగాణను నిర్మించుకుంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు 7,000 మంది వీళ్ళు సరే బాగా బలిసినోళ్ళు, బాగా బతికినోళ్ళు, బ్రహ్మాండంగా బంగ్లాలు కట్టుకొని, విల్లాలు కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారంటే అది కాదు. వీళ్ళంతా ఎవరు? అసలే జీవితకాలం అభద్రతతో బతికి చివరికి రెగ్యులరైజ్ అయ్యి కృష్ణరామ అమ్మ ఏదో ఒకటి అయిపోయినాం. ఇంకా మన భవిష్యత్తు కొంత ఇబ్బంది లేకుండా ఏదో పొట్టకు, బట్టకు ఇబ్బంది లేకుండా గౌరవంగా బతకొచ్చు అనుకున్న వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. ఆర్డినెన్స్‌కు అనుగుణంగా గెజెట్‌ను కూడా జారీ చేశారు. అయిపోయింది. వాళ్ళ నెత్తిన బూడిద పోసేశారు. ఏం లేదు. ఇంకా ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప మిగిలిందేం లేదు. సో, ప్రజాస్వామ్యంలో ఒక్కటే మనం తీసుకున్న నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సో, మనం దొంగని తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రం మొత్తం దొంగతనం పాలవుతది. ఒక మంచి విజనరీని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఆ రాష్ట్రం మొత్తము ఒక విజన్ తోటి ముందడికి పోతది. ఉద్యమ స్ఫూర్తితోటి ఉన్న నాయకులను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఆ ఉద్యమ లక్ష్యాలు నెరవేరుతాయి. సో, ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరికి అధికారం ఇవ్వాలనేది కంప్లీట్‌గా జనం. సో, ఎవరు ఏం చెప్పినా కూడా జనం కూడా ఎప్పటికి రియలైజ్ అయితున్నారు అనంటే ఆ మోసం అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదన్నట్టు
ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఆల్రెడీ చేతులు కాలినాయి. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఏమీ లేదు. ఇంకా ఈ కాలిన గాయాలు మానడానికి ఎంత కాలం పడుతుందనేది కూడా తెలవదు. ఇది ఈరోజు 7,000 మంది ఉద్యోగుల పైన ఏందో ఒక పిడుగు పడబోతున్నది. వాళ్ళ తాత్కాలిక పద్ధతిలో రెగ్యులరైజ్ అయిన వాళ్ళ మీద వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్లు లేకుండా వాళ్ళకు వచ్చే 20,000 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించుకున్నది. గెజిట్ వచ్చింది. సో ఖతం ఇది అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక న్యాయస్థానాలు తప్ప వేరే మార్గం లేదు. ఆ న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఆ న్యాయస్థానాలు ఏం నిర్ణయిస్తాయనేది చూడాలి.